మై బేబీ చూడాలి, ఇటువంటి సినిమాలు మంచి హాబీ. సారా వ్యాపారాలు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ చంటి పిల్లలతో కూడా వ్యాపారం చేసేటువంటి అదిరిపోయిందండి. పర్ఫెక్ట్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం అన్నీ సూపర్ అండి. డౌటే లేదు, సూపర్ హిట్ అండి సార్. మై బేబీ చూడాలి, ఇటువంటి సినిమాలు మంచి హాబీ. అందులో సురేష్ ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు, క్యాష్, బ్రెయిన్ వాష్, ఇటువంటివి కానీ అరకట్టకపోతే లైఫే స్మాష్. ఇటువంటి వాటిని తీసుకొని వచ్చాడు చూడు సురేష్ రానే రాదు లాస్. సురేష్ సినిమాల బాసు, సినిమాకి వేస్తాడు బేసు. ఇది ఖచ్చితంగా ఆడుతుంది మంచి డేస్. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది. నేను ఇయరింగ్ 70 years చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఏవో మారకద్రవ్యాలు, సారా వ్యాపారాలు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ చంటి పిల్లలతో కూడా వ్యాపారం చేసేటువంటి దేశం భారతదేశంగా తయారైందని నాకు చాలా బాధ కలిగింది. మంది వేదభూమి, మనం ఎంతో కర్మ సిద్ధాంతాలు, దేవుణ్ణి బాగా నమ్ముతూ ఉంటాం. దయచేసి మోడీ గారికి ఈ సినిమా చూపించి ఈ పసిపిల్లల్ని ఈ కిడ్నాప్ చేసే అటువంటి రాకెట్లను పట్టుకోవాల్సి నేను కోరుతున్నాను. ఈ సినిమా నేటి యంగ్ మదర్లకు కూడా చాలా ఆదర్శం. ఈ మదర్లు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కనేసి పెంచడానికి ఆయాలను పెట్టేసి సరిగా పట్టించుకోవట్లేదు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాస్, టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు పట్టుకు తిరుగుతున్నారు. తర్వాత ఎక్కడెక్కడి నుంచో తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఆయాల కింద వాటి కింద పెట్టుకుంటున్నారు. ఇది చాలా చాలా డేంజరు. మనం కష్టపడేదే మన పిల్లల కోసం. మన పిల్లలు బాగుండాలి అంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి. ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా దూరి ఉంది. దయచేసి పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో దింపద్దు. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని హాస్పిటల్లో పుళ్ళకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు సహాయం మనం కోరాలి. తర్వాత ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈ పసిపిల్లల రాకెట్లో డాక్టర్లు, పేదవాళ్ళు, నర్సులు, ఈ మారకద్రవ్యం వాళ్ళు ప్రతి మనిషి మోసగాళ్ళ కింద తయారైపోతున్నారు భారతదేశంలో. మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకుని అయ్యో ఇలాంటి భారతదేశంలో ఉంటున్నామని వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఎంత మంచి సబ్జెక్ట్ తీశారంటే డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా. ఈ సినిమా తీసిన వాళ్ళకి, డైరెక్టర్ గారికి, యాక్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా మంచి సబ్జెక్టు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వాళ్ళ హృదయాల్ని దోచాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి, మదర్స్కి ఈ సినిమా ఒక పెద్ద గుణపాఠం. దయచేసి అందరూ చూడండి. పిల్లలు, తల్లులు అందరూ చూడవలసిందిగా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. సినిమా అయితే చాలా ఎగ్జైటింగ్గా బాగుందండి. కొత్త థీమ్ తీసుకున్నారు. దాంట్లో క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత సినిమా కూడా వెరైటీగా ఉంది. ముందు నుంచి చివరి దాకా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఏమవుతుంది అన్నట్టు ఉంది. బట్ చాలా హిట్ అవుతుంది పిక్చర్. చాలా బాగుంది. థీమ్ కూడా బాగుంది. అండ్ ఎమోషన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, అపూర్వ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే పెద్ద ఎక్కువ లేవు కదా, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, కానీ బాగున్నాయి. మామూలుగా సిచ్యుయేషన్ తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి. ప్లస్ హీరోయిన్ అయితే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా ఉంది ఆవిడ యాక్షన్స్ కూడా. ఆవిడ న్యాచురల్గా ఉంది. తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు లేకుండా సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంది మొత్తం సినిమా అంతా కూడా. ఏదో పెద్ద పెద్ద హీరోయిన్లు పెట్టినట్టు ఏం కదా. కాకపోతే ఆ తండ్రిగా అతని యొక్క పడిన వేదన అది కూడా చాలా బాగుంది. ఎలాగైనా పిల్లాడు దొరుకుతాడా లేదా, ఇద్దరు కూడా చాలా సస్పెన్సివ్గా చాలా బాగా తీశారు చివరి వరకు కూడా. ఎగ్జైట్ ఉంది. చాలా న్యాయం చేశారు వాళ్ళ యొక్క పాత్రలకు అన్నీ కూడా. తల్లి పిల్లాడిని అంటే ఎంత బాగా అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చూడండి, అది చాలా హైలైట్గా బాగుందండి. ఈ మధ్యకాలంలో నిజంగా అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో విన్నాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సినిమాలో చాలా ఇది ఉంది. అంటే సినిమాలో చాలా వరకు చూపించడం ఏంటంటే దేవుడు గుళ్ళో మొక్కుకున్న వెంటనే పిల్లాడు దొరికాడు అని ఒక దేవుడు ఎలిమెంట్ కూడా పెట్టారు కదా. సో గుళ్ళో ఎలిమెంట్ పెట్టారు కదా, ఎలా అనిపించింది? ఆ అబ్బాయికి ఎలా అయినా తల్లి దగ్గరికి వచ్చే యోగం ఉంది. తల్లి దగ్గరికి వచ్చారు. ఎంత కష్టపడి మొత్తానికి తల్లి ఆమె పట్టుదల, ఆమె పిచ్చిది కాదు, వెరిది కాదు, పట్టుదల వచ్చింది. పట్టుదలతో ఈ అబ్బాయి నా కొడుకు కాదు అని క్లియర్గా చెప్పింది. ఖచ్చితంగా అది కరెక్టే. దాన్ని బేస్ చేసుకుని చేసి తల్లి దగ్గరికి వచ్చాడు కదా, అది. ఓకే, ఇంకొక క్వశ్చన్ అమ్మ. పుట్టిన వెంటనే ఒకేసారి పిల్లాడిని ఎత్తుకుంటారు కదా, పుట్టిన వెంటనే ఒక్కసారి పిల్లాడిని ఎత్తుకుంటారు కదా, స్పర్శకు తెలుస్తుంది కదా, తల్లికి తెలుస్తుందిగా ఎవరు పిల్లాడు ఏంటి అనేది. It was very sad and realistic. Yeah. Which one is your favorite element of the movie?
It felt like it was like I was like in the moment. It was happening right in front of me. Okay. So there are so many movies like seated thrillers, right? Do you count this movie in a seated thriller movie? That's how I felt about it. Okay. Yeah. Do you like the movie? You will say to your friends and your friends' family to go theaters and watch the movie? I will. ఎక్సలెంట్ సినిమా. సీరియస్లీ చెప్తున్నా, ఈ వీకు సినిమా లేక నిజంగా బుర్ర పాడైంది. ఏ సినిమా చూడక అర్థం కావట్లేదు. సో ఎవరు అన్నారు ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నా, అది కూడా కుదరలేదు. బట్ ఒక పరిశ్రమలో ఉండి కానీ మై బేబీ సినిమాకి వచ్చా. అంటే మై బేబీ టైటిల్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే బేబీ ఓ లవ్ స్టోరీ అదేదో ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లో కూర్చున్నా. కానీ సినిమా ఇంట్రడక్షన్లో కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే బేబీ గురించి అంటే పుట్టిన బిడ్డ పేరు అనమాట బేబీ. అంటే ఎందుకో పేరు ఎందుకు పెట్టారు అనేది థియేటర్లో చూడొచ్చు మీరు. సో వండర్ఫుల్. అసలు హీరో హీరోయిన్ పేరు నాకు తెలియదు కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. సో ప్రతి ఒక్క తెలుగు వాడానికి కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ సురేష్ కొండెట్టి గారు ఈ సినిమాని తీసుకున్నారు. బట్ ఆయన మొదటి నుంచి తీసుకున్న సినిమా షాపింగ్ మాల్ అయినా జర్నీ అయినా ద వండర్ఫుల్ మూవీస్. అదే వేలో అయితే ఈ సినిమా అయితే ఉంటుందన్నమాట. కథ సేమ్, హీరో హీరోయిన్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమాకు మీరు కథ పరంగా క్యారెక్టరైజేషన్ పరంగా రావాలనుకుంటే మై బేబీ సినిమాకి రావచ్చు. ఈ వీక్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే చెప్తున్నా పెద్ద పెద్ద ఎలివేషన్స్ లేవు, పెద్ద పెద్ద స్టోరీ లేదు, కానీ సింపుల్ స్టోరీతో ఇలా కూడా సినిమా చేస్తానని చాలా కొత్త రకంగా చెప్పారు. నేను ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే అంటే నా జనరేషన్లో అంటే ఇంతవరకు అయితే నేను ఈ 23 ఇయర్స్లో చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. జీరో ఎక్స్పెక్టేషన్తో రండి, 100% వినోదం ఉంటుంది సినిమాలో. సో ఓవరాల్గా మై బేబీ గురించి చెప్పాలంటే ద వండర్ఫుల్ మూవీ. చాలా బాగుంది. మెయిన్ బాబు సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ హైలైట్. ఓకే. అంటే సార్ ఈ కైండ్ ఆఫ్ సినిమాస్ చాలానే వచ్చాయి. కాకపోతే మై బేబీ అని టైటిల్ పెట్టడం కానీ లేకపోతే పుట్టిన బిడ్డని వెంటనే తల్లి పోల్చడం కానీ సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? బాగా మదర్ సెంటిమెంట్ హైలైట్. హీరో సూపర్, మంచిగా చేశాడు. అంటే చాలా వరకు ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, టెంపుల్ దగ్గర ఒక ఫైట్ ఉంది అండ్ సీటెడ్ థ్రిల్లర్ ఉంది. సో మీకు అంటే లైక్ అనిపించిందా సీటెడ్ థ్రిల్లర్ ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూడొచ్చు అని? విత్ ఫ్యామిలీస్ చూసే సినిమా, సోలోగా యూత్ చూసేది కాదు, విత్ ఫ్యామిలీతో అందరూ వచ్చి చూసే సినిమా. బాగుంది. అథర్వ గారి యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ గారి యాక్టింగ్ బాగుందా? హీరోయిన్ హైలైట్, హీరో సూపర్, ఓకే. విలన్ కూడా బాగా చేశాడు. ఆల్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా బాగుంది. ఓకే. అండ్ ఈ సినిమాని తెలుగుకి పరిచయం చేసింది సురేష్ కొండెట్టి గారు. సో ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటారు? సురేష్ కొందరిగా చెప్పే పనే ఉందమ్మా. ఇప్పుడు 13 మూవీస్ చేశారు, 16 అట్టుంది. ఇప్పుడు చాలా బాగా చేశారు. సురేష్ కొందెట్టి గారికి హైలైట్, సూపర్, మంచి ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ ఇలాంటి మూవీస్ చాలా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుందమ్మా. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత చాలా అంటే సురేష్ గారు బాగా మిత్రులు, చాలా శ్రేయోభిలాషి. అంటే ఇండస్ట్రీకి ఏ సినిమా అందించినా ఆయన ఎస్కే పిక్చర్స్ ద్వారా ఒక మంచి చిత్రం సమాజానికి ఉపయోగపడేది. ఖచ్చితంగా ఇది సమాజాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే గర్భశోకం అంటే పిల్లలు కావాలి, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, సో హాస్పిటల్లో ఎక్కడైనా ఎప్పుడైనా మిస్ అయిన ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఏ విధంగా అలర్ట్గా ఉండాలి పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టుగా. సో అది చాలా ఎమోషన్. లాస్ట్ క్లైమాక్స్ అయితే సో తెలియకుండానే ఆ కళ్ళు చెమర్చినాయి. సో ఇది కమర్షియల్ సినిమా కాదు ఖచ్చితంగా. సో సమాజాన్ని ప్రేరేపించే ఉద్దేశంతో ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సో మరొకసారి సురేష్ కొండెట్టి గారిని అభినందిస్తున్నా. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ అయితే ఉంది. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. అంటే బేసికల్గా నవడేస్ ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువైపోయాయి. యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి, హారర్ జానర్ ఎక్కువ వస్తున్నాయి, జనాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంచెం భిన్నంగా ఉంది. సో ఎలిమెంట్స్ ఎలా అనిపించాయి అండ్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎలిమెంట్? మన తల్లికి బిడ్డకి ఉన్న అటాచ్మెంట్ చాలా చక్కగా చూపించారు. చాలా బాగుంది మ్యామ్. ఓకే. అంటే లైక్ అథర్వ గారు కానీ నిమిషా గారు కానీ అంటే లైక్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్లో మీకు బాగా నచ్చింది అంటే అండ్ ద ఎమోషనల్ టచ్ ఎవరిది అనిపించింది? హీరోయిన్ది ఎమోషనల్ టచ్ అనిపించింది మ్యామ్. తన బిడ్డని తన పట్టుకున్నప్పుడు తన స్పర్శ తెలుసుకొని లాస్ట్ తన బిడ్డ కాదు అంటే తల్లికి బిడ్డకి అటాచ్మెంట్ అనేది క్లియర్గా చెప్పారు మ్యామ్. ఆ స్పర్శ అనేది
తల్లికి మాత్రం తెలుస్తుంది, ఎవరికి తెలియదు మేడం. అండ్ డెలివరీ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్గా చూపించారు అని అంటున్నారు. సో ఉమెన్హుడ్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కావచ్చు, డెలివరీ కావచ్చు, రీబర్త్ అని అయితే అంటారు. సో అంటే లైక్ దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు పర్టికులర్గా ఆ సీన్ గురించి? పర్టికులర్గా అంటే బాగా మంచి ఎమోషనల్గా తీశారు మ్యామ్, టచ్ అయింది బాగా. అంటే లైక్ జనాలు లైక్ చేస్తారంటారు ఇలాంటి సినిమాని? తప్పకుండా తప్పకుండా లైక్. బాగుంది మూవీ. చాలా రోజుల తర్వాత సురేష్ కొండాటి గారు ప్రేమిస్తే అండ్ జర్నీ సినిమా ఎలా అయితే ఫీల్ ఉందో, చాలా రోజుల తర్వాత అసలు 3 hours 2.5 hours ఏమో ఉంది మూవీ, కానీ అట్లా ఏం లేదు, కనీసం చిన్న బోర్ కూడా లేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ. చాలా అన్నీ అంత బాగుంది. అంత అసలు ఒక ఆర్టిస్ట్ కూడా మనకి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, అయినా కానీ కనెక్ట్ అవుతారు, అంత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో మంచి ఫీల్ గుడ్ మూవీ. హీరో హానెస్ట్గా చెప్తున్నా, ఇట్లాని కాదు, మీరు 18th రిలీజ్ ఉంది మూవీ, సో మీరు తెలుస్తుంది తొందరలోనే. చాలా బాగుంది. మంచి క్రైమ్ థ్రిల్లర్, మంచి ఇంటెన్స్ ఉన్న, అంటే ఇంట్రెస్టింగ్ మంచి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా కూడా. అంటే అందరికీ, ఫ్యామిలీ ఆడియన్స్కి ప్లస్ యూత్కి అందరికి బాగా నచ్చుతుంది సినిమా. మంచి క్రైమ్ థ్రిల్లర్, ప్రజెంట్ నేటివిటీ తగ్గట్టు సొసైటీకి మంచి మెసేజ్, అన్ని రకాలుగా బాగుంది సినిమా. అందరూ చూడదగ్గ సినిమా. ఓకే, చాలా వరకు అంటే లైక్ టైటిల్కి సినిమా కథకి సింక్ అవ్వకుండా కొంతమంది టైటిల్స్ పెడుతూ ఉంటారు. సో వాట్ అబౌట్ మై బేబీ? అంటే లైక్ స్టోరీ వైజ్ టైటిల్ ఉందా? పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్, పర్ఫెక్ట్ యాప్ట్, నో డౌట్. అండ్ అథర్వ నిమిష గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్ ఆర్ దేర్ ఈ మూవీలో. అంటే క్రాఫ్ట్ వైజ్గా, అంటే ఆర్టిస్ట్ వైజ్గా కానీ, అంటే డైరెక్టర్ కానీ, అన్ని మ్యూజిక్, బీజిఎం కానీ పర్ఫెక్ట్ ఎక్సలెంట్ కుదిరాయి మొత్తం కూడా. హీరోయిన్ కానీ, హీరో కానీ పర్ఫెక్ట్ మ్యాచ్, నో డౌట్ అదర్. సో అంటే థ్రిల్లర్ జానర్ అని మీరు ఇందాక ఒక పదం వాడారు, థ్రిల్లర్ అని. సో ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ ఫ్యామిలీతో చూడొచ్చు, ఎమోషనల్ డ్రామా అని చెప్పారు. సో ఈ మధ్య చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెంట్ వన్ ఫర్ ది? అంటే ఇందులో అన్ని మిక్స్ ఆఫ్ జోనర్స్ ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది, కోర్ట్ రూమ్ కూడా ఉంటుంది. సో ఆల్ మిక్స్డ్ ఆఫ్ జానర్. ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే చాలా బాగుంది. ప్రతిదీ సినిమాకి, మ్యూజిక్ అయినా, కెమెరా వర్క్ అయినా, డైరెక్షన్, యాక్టింగ్, విధంగా సురేష్ కొండేటన్నా హిట్ కొట్టిండు, అది పక్కా. అంటే చాలా రకాల సినిమాలు వస్తున్నాయి, బట్ ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడాలి అని ఎందుకు? వై? ఈ సినిమా ఫ్యామిలీ పక్కా చూడాల్సిందే. ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ తల్లి మదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంది. యాక్టింగ్ అసలు సినిమా చూసినట్లేదు, మనం లైవ్ దగ్గర చూస్తున్నట్టే అనిపించింది. చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన. ఇది ఆ టూలు చెప్తున్నా, కానీ జెన్యూన్ సినిమా. ఇప్పుడే మై బేబీ సినిమా చూశానండి. టైటిల్ నేను ఏదో అనుకున్నాను, సినిమా మాత్రం సూపర్ ఉందండి. తమిళంలో సూపర్ హిట్ అయిందండి సినిమా. ఇది సూపర్ ఉందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క మదర్, ఫాదర్ అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇట్లాంటి కంటెంట్ నాకు తెలిసి మన తెలుగు ఫిలింలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇట్లాంటి సినిమా వచ్చి ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచించాలి. ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, చక్కదిద్దాలి. ఇట్లాంటి చూసి ఒక పిల్లల మాఫియా అనేది దీంట్లో చక్కగా చూపించారు. మంచి ఎమోషనల్ మూవీ అండి, మంచి ఫ్యామిలీ మూవీ అండి. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఈ మధ్య చాలా బారాలేవు సినిమాలు. ఈ సినిమా మాత్రం బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఈ సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్.